హలో అండి అందరికీ. ఈరోజు నేను చికెన్ కర్రీ చేశాను. గోంగూర చికెన్ కర్రీ చేశానండి. చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఆల్రెడీ నా ఛానల్లో ఉందండి, అయినా నేను చేశాను అనమాట. ఎందుకంటే నేను ఎక్కువగా గోంగూర చికెన్నే ప్రిపేర్ చేస్తాను ఇంట్లోనే. చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా మేమైనా కానీ. ఇంక ఈరోజు సాటర్డే అయినా కానీ చికెన్ కర్రీ చేశాను అనమాట. ఎందుకంటే తినాలనిపించింది. మనకి సండేలు సాటర్డేలు వారాలతో పని లేదు, రోజులతో ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు డబ్బులుంటే తెచ్చుకోవడం తింటాం అనమాట. ఇంకా గిన్నె పెట్టుకొని గిన్నె వేడైన తర్వాత ఆయిల్ వేసుకొని, ఆయిల్ అనేది ఎక్కువనే ఉండాలండి నాన్ వెజ్ కర్రీస్లోని, అప్పుడైతేనే చాలా బాగుంటుంది అనమాట. ఇంకేదైతే మనం మసాలా ప్రిపేర్ చేసామో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంకా అల్లము, వెల్లుల్లిపాయలు ఇవన్నీ మిక్సీ పట్టేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్లో వేసుకొని అది గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అలా వేగితేనే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట కర్రీలోకి, లేదంటే పచ్చివాసన వచ్చిద్దండి. ఇంకా అది వేగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుంటే ఇంకా త్వరగా వేగిద్ది అనమాట. ఇంకా మా ఇంట్లో అయితేనండి ఇంకా కర్రీస్కి చెప్పక్కర్లేదు, నేను కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకుంటాను. ఇప్పుడు ఇంకా తగ్గించానండి. మా వారికి మొన్న స్ట్రోక్ వచ్చిన కాంచి తగ్గించే చేశాను అనమాట. ఇంకా అది వేగిపోయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని, అది కూడా వేగిపోయిన తర్వాత ఏదైతే చికెన్ ఉందో ఆ చికెన్ తాలింపులో వేసుకోవాలండి. తాలింపులో వేసుకొని మనం చికెన్ ఎప్పుడైనా తాలింపులో వేసుకునేటప్పుడు వాటర్ లేకుండా వేసుకోవాలండి. వాటర్తో వేసుకుంటే నాకు ఇష్టం ఉండదు, కానీ కొంతమంది అలా వేసుకుంటారు. నేను వాటర్ రానికుండా వేసుకుంటాను. ఇంకా తాలింపులో మనం చికెన్ వేసుకున్న తర్వాత సాల్ట్ అనేది వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుంటేనే ముక్కలకి ఉప్పు అనేది బాగా పట్టిద్ది, మంచిగా ఉంటుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. ఇంకా మసాలా అంతా మిక్స్ అయ్యేలాగా చికెన్ అంతా ఈవెన్గా కలుపుకోవాలండి. ఇంకా అది వేగిపోయిన తర్వాత మన ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఖచ్చితంగా ఉడికిద్దండి. కొంతమంది చికెన్ అయినా ఏ కర్రీ అయినా తొందరగా చేసేస్తారు. నాకు అలా రాదండి చేయడం. కనీసం నేను కర్రీ చేస్తే హాఫ్ అన్ అవర్ పైనే పట్టిద్ది, అరగంట అటు ఇటుగా అరగంట పట్టిద్ది అనమాట. నేను బాగా మగ్గించుకుంటాను, తక్కువ సిమ్లో పెట్టేసుకొని. అలా మగ్గించుకున్న తర్వాత అలా చికెన్లోంచి వాటర్ వస్తాయండి. అలా వాటర్ వచ్చేసిన తర్వాత ఆ వాటర్లోంచి ఆయిల్ కూడా బయటకు వస్తుంది అనమాట. ఇంకా అలా వచ్చేసిన తర్వాత మనం తగినంత కారం వేసుకోవాలండి. ఎవరికి ఇష్టమైనంత వాళ్ళు వేసుకుంటారు. కొంతమంది స్పైసీగా తింటారు, కొంతమంది తక్కువగా తింటారు. ఇంకా గోంగూర చికెన్ అయితే గోంగూర పుల్లగా ఉంటే కొంచెం కారం వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇంకా అందుకని నేను ఇక్కడ కారం అయితే ఎక్కువ వేసుకున్నానండి, 2 స్పూన్లు వేసుకున్నాను. పక్కనే రైస్ కూడా ఉడుకుతుందనమాట. ఇంకా ఈరోజు 2 పొయ్యి మీద పెట్టేసాను అనమాట, త్వరగా అయిపోద్దని. ఇంకా అలాగా తాలింపులోనే చికెన్ ఉడికిన తర్వాత ఇంకా మసాలా అంతా వేగిపోయిన తర్వాత ఇంకా మనం కారం కూడా వేసుకుంటే చికెన్ ముక్కలకు అనేది ఉప్పు కారాలు మంచిగా నీట్గా పడతాయండి. నేను అలాగే చేస్తాను. కొంతమంది ఏంటంటే కర్రీ చేసేసి తర్వాత చికెన్ వేస్తారు. నేను అలా వేయనండి, ముందే తాలింపులు వేస్తాను. ఇక్కడ గోంగూర చూడండి, క్లిప్ అనేది నేను యాడ్ చేశాను కానీ అది అనేది క్లిప్ రాలేదు. తర్వాత చూసుకున్నాను, అది సరిగ్గా రాలేదు, అందులో అది డిలీట్ అయిపోయినట్టుంది. ఇంకా నేను గోంగూర అంతా నీట్గా కడిగేసుకొని గిన్నెలో పెట్టుకొని ఆ గిన్నెలోది మళ్ళీ చికెన్లో వేసుకున్నానండి. ఆవిరికి అలాగ 2 మినిట్స్ మగ్గించాను, అందుకే మూత పెట్టాను అనమాట. ఆ తర్వాత తీసేసి కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇంకా అది కూడా ఒక 10 మినిట్స్ మగ్గించుకున్నానండి. ఇంకా అది మగ్గించుకుంటే అందులో నుంచి వాటర్ మాత్రం బయటకు వచ్చేసాయి, మనం వాటర్ పోయినక్కర్లేదు. ఇక్కడ గోంగూర చికెన్కి అయితే వాటర్ పోయకుండానే గోంగూరలో ఉన్న వాటర్, ఏదైతే ఆకుకూరలో వాటర్ ఉంటుందండి ఆ వాటరే మనకి సరిపోతాయి అనమాట. ఇంకా వాటర్ పోయినక్కర్లేదు. గోంగూర కర్రీ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఈ విధంగా ట్రై చేయండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వండుతారు కర్రీ అనేది. నేనైతే ఇలాగా చేస్తానన్నమాట. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. నాకు కూడా ఇంతకుముందు తీసేవాళ్ళు లేరు వీడియోస్. ఇప్పుడైతే చిన్నది స్టాండ్ కొనుక్కున్నాను మీషోలో, 250 రూపాయలు పెడితే చిన్న స్టాండ్ వచ్చిందనమాట. ఇంకా స్టాండ్ పెట్టుకొని అలాగా నేను చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇన్ని రోజులు నేను చేశాను కదా వీడియోస్, అవన్నీ వేరే వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకున్నాను. ఆ ఛానల్లో ఇచ్చేస్తానని నేను వీడియో కూడా చేశాను. అయినా మళ్ళీ నాకు అనిపించింది, నేను 500 సబ్స్క్రైబ్లు కష్టపడి తెచ్చుకున్నాను, నా వీడియోస్ ఉన్నాయి, ఫుల్ వీడియోస్ కూడా ఉన్నాయి, ఇంకా వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వడం, నేనే చేసుకుంటానని చెప్పేసి అనిపించింది. ఇంక అందుకనే నేను ఎవరు నన్ను అడగలేదు, ఇంకా నేను కూడా ఇవ్వలేదన్నమాట. ఇంక లాస్ట్లో కొంచెం ధనియాల పొడి వేసుకొని సాల్ట్ చూసుకొని వేసుకుంటే ఇంకో 2 మినిట్స్ మగ్గించుకుంటే ఆ గోంగూరలో చికెన్ మొత్తం మిక్స్ అయిపోయి ఆయిల్ అనేది బయటకు తేలిద్దండి. అప్పటి వరకు మనం సిమ్లో పెట్టించుకొని
చేసుకొని ఉడికించుకోవాలన్నమాట. అలా ఉడికించుకుంటేనే చాలా టేస్టీగా ఉండదండి. చాలామంది హై ఫ్లేమ్లో పెట్టేసి త్వరగా అయిపోవాలని ఫాస్ట్గా చేసేస్తారు. నాకు అస్సలు ఇష్టం ఉండదండి అలా చేయడము. చెప్పాను కదా, నేను అరగంట పైన చేస్తాను వంట అనేది. కర్రీ అనేది నేను అరగంట పైన చేసుకుంటాను, నిదానంగా ఉడికించుకుంటాను. ఇక్కడ మా అమ్మ టేస్ట్ చూస్తుంది, అంటే నాకు ఉప్పు తెలియదు, అందుకని మా అమ్మని చూడమన్నా. అందులో మన గోంగూర రైస్కి ఎక్కువ సాల్ట్ అనేది పట్టింది కాబట్టి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్.